జనసేన 2 లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తోంది. అందులో ఒక ఎంపీ అభ్యర్థి తన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై అసహనంగా ఉన్నట్లు సమాచారం. అలాగే ఆయన అనుచరులు కూడా పవన్ పై మండిపడుతున్నారు. కాకినాడ లోక్సభ స్థానం నుంచి కూటమి తరపున జనసేన నుంచి తంగేల ఉదయ్ శ్రీనివాస్ పోటీ చేయనున్న సంగతి తెలిసిందే. 4 రోజుల క్రితం పిఠాపురం ఎన్నికల ప్రచారాన్ని పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా టీడీపీ జనసేన కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో కాకినాడ ఎంపీ అభ్యర్థి తంగేల ఉదయ్ శ్రీనివాస్ ను పరిచయం చేశారు. 2029లో ఉదయ్ని ఎన్నికల్లో నిలబెట్టాలని అనుకున్నట్లు చెప్పారు. అయితే అతని పనితీరు చూసి అప్పుడే కాకినాడ ఎంపీగా నిలబెట్టేందుకు నిర్ణయించాలి అని అన్నారు. ఈ సందర్భంలో కాకినాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి చలమశెట్టి సునీల్ గురించి కూడా ఆయన ప్రస్తావించారు. చలమశెట్టి సునీల్ తనకు సన్నిహితుడే, ఫ్రెండే అని పవన్ కళ్యాణ్ చెప్పారు. అప్పుడప్పుడు కనిపించినప్పుడు నమస్కారాలు పెట్టుకుంటామన్నారు. కానీ ఎన్నికల ముందు అతను వస్తుంటాడు, ఆ తర్వాత పోతుంటాడు అని పవన్ కళ్యాణ్ అన్నారు. అయితే తంగేల ఉదయ్ ఆయన అనుచరుల ఆవేదన ఏంటంటే తనను ఎంపీ అభ్యర్థిగా పరిచయం చేస్తూ ప్రత్యర్థి గురించి పార్టీ అధ్యక్షుల సానుకూల కామెంట్స్ చేయడం ఏంటి అనే ప్రశ్న వస్తోంది. రాజకీయాలపై కనీస అవగాహన లేకపోవడం వల్లే పవన్ ఏది పడితే అది మాట్లాడుతున్నారని, దీనివల్ల పార్టీకి నష్టం జరుగుతోందని కాకినాడ ఎంపీ ఆయన అనుచరులు ఆఫ్ ద రికార్డుగా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలా మాట్లాడాలో పవన్ కు ఎవరు చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. చలమశెట్టి సునీల్ పై పవన్ కళ్యాణ్ పాజిటివ్ కామెంట్స్ ను వైసీపీ రాజకీయంగా తమకు అనుకూలంగా మలుచుకుంటోందని ఉదయ్ వాపోతున్నారు. వ్యక్తిగతంగా తనకెంత సన్నిహితుడైనా బహిరంగ మాట్లాడే సమయంలో జాగ్రత్తలు పాటించకపోతే ఎలా అని పవన్ పై మండిపడుతున్నారు.